డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై నెల్లూరు కరెంట్ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అత్యంత శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ అధికారులు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా నిరసన తెలపడానికి అనుమతి ఇచ్చిన అధికారులు తీరా కార్యక్రమం ప్రారంభమయ్యాక పర్మిషన్ లేదంటూ మైక్లు లాక్కోవటం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం డిఎస్సి అక్రమాలను కప్పిపుచ్చుకోవటానికే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనికి సంబంధించి నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ గత కొద్ది రోజులుగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడుతున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ యొక్క దీక్షకి ప్రధాన ఉద్దేశం ఏంటి? తెలుగుదేశం, బీజేపీ మరి అదేవిధంగా జనసేన పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి డిఎస్సి నియామకాలలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ కోరుతూ జరిగిన పొరపాట్లకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని రాజీనామా చేయాల్సిందిగా కోరడానికి మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది 6వ తేదీ ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు జరుగుతుందని మనం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలు జరిగేటటువంటి క్రమంలో ఎప్పుడైతే మనం ప్రజలకు సంబంధించినటువంటి బహిరంగ ప్రదేశాలలో ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేయదలుచుకున్నప్పుడు ప్రభుత్వ అధికారుల అనుమతి తప్పనిసరి అని భావించి నిన్న 4 టౌన్ సిఐ గారికి నేనే స్వయంగా ఫోన్ చేసి, అయ్యా ఎప్పుడు కూడా నెల్లూరు రూరల్లో ప్రోగ్రాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగేటటువంటి ప్రదేశమైన కరెంట్ ఆఫీస్ సెంటర్లోని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ముందు మేము ఈ రిలే నిరాహార దీక్షల ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మైకు కూడా పెట్టుకుంటామండి. మరి సాయంత్రం 4 గంటల వరకు కానీ ఆ ప్రాంతం వరకు ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని 4 రోజుల పాటు మేము చేయదలుచుకున్నాం. మీ అనుమతి కోరుతున్నాము అని చెప్పి రాతపూర్వకంగా వారికి అర్జీని సమర్పించి మౌఖికంగా నేను టెలిఫోన్ ద్వారా వారికి చెప్పడం జరిగింది. వారు ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి వారి అనుమతి కూడా తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. సరేనని మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫోన్ చేశారు. సార్ ఈ విధంగా చేస్తున్నాము, మీ అనుమతి కావాలి మాకు, ఇట్లా పోలీస్ శాఖ వారు కూడా మిమ్మల్ని సంప్రదించమన్నారంటే అలాగేను గలబాలు లేకుండా దారులకు ఇబ్బంది లేకుండా చేసుకోమని అలాగే నేను చెప్పాం. మరి 4 రోజులకి మైకు చలానా కట్టాం. నెల్లూరు టౌన్ డిఎస్పి ప్రాంతంలో ఉంది కాబట్టి వారి ఆఫీసు కూడా ఈ కార్యక్రమ విషయాన్ని మరి అదేవిధంగా మైక్ చలానా ఏదైతే కట్టామో దాన్ని వారికి పెట్టి అనుమతి కోరామండి. అయ్యా రసీదు అయితే ఇవ్వలేము, మీ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పారు. వారు అందరి అనుమతి తీసుకున్న తరువాతనే ఉదయం ఈ శిబిరం వేయటం జరిగిందండి. మరి ఈ శిబిరం వేసేటప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. మేము అందరం ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చి పాత్రికేయులతో మాట్లాడుతుండగా పోలీసు శాఖ వారు రావటం జరిగింది. అయ్యా మీకు మైక్ పర్మిషన్లు లేవు, ఇక్కడ అసలు ఈ శిబిరం వేయడానికే పర్మిషన్ లేదు, ఇక్కడ వేయడానికి లేదు అని చెప్పింది సాక్షాత్తు నాతో మాట్లాడినటువంటి సిఐ గారు. వారిని అదే అడిగాను, సార్ స్వయంగా నేను మీతోనే మాట్లాడాను, అర్జీ పంపించమన్నారు, పంపించాము, రసీదు ఇవ్వలేము మేము, మీరు చేసుకోకపోండి అంటే ఇప్పుడేంది సార్ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీరు అర్జీ ఇచ్చారండి, మేము అనుమతి ఇవ్వలేదు అని. మరి ఆ ముక్క అప్పుడే చెప్పాలి కదా, చేసుకోకపోండి అని ఎందుకు చెప్పారు? నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే నేను మీ అనుమతి అడిగాను. మరి ఇదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు అభ్యంతరం పెడతా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారిని మీరు ఒకసారి సంప్రదించండి అన్న. మరి మున్సిపల్ కమిషనర్ గారికి
సిఐ గారి ముందే ఫోన్ చేశాను. అయ్యా, నేను ఈ విధంగా మీ అందరి అనుమతితో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే పోలీసు వారు మీతో మళ్ళీ మాట్లాడమని చెప్తున్నారండి. నాతో ఏందండి మాట్లాడేది? అదేదైనా ఉంటే చట్టపరమైన వ్యవహారం పోలీసు చూసుకోవాలి తప్ప నన్నెట్లా మధ్యలో పెడతారు? మీరు అనుమతించలేదని చెప్తున్నారండి. నేను మీతోనే కదా మాట్లాడాను, చేసుకోమని చెప్పింది మీరే కదా. లేదండి, నాకు సంబంధం లేదు, ఇది పోలీస్ శాఖ వారు చేయాల్సిన పని, నాకు సంబంధమే లేదని ఫోన్ కట్ చేస్తారు వారం ముందే. దీని వెనక ఎవరుందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం అండి, ఖచ్చితంగా ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక్క నెల్లూరులో జరగటంలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 9వ తేదీ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకనే ఇది ఒకరోజు ఒక అరగంట చేసి వెళ్ళిపోయేది కాదు, 4 రోజులు ఉంది. కాబట్టి తప్పనిసరిగా మేము ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది తప్ప లేకపోతే కాదండి. ఈ డిఎస్సికి సంబంధించి మేము అన్నీ కూడా ఒక చట్టబద్ధంగానే నిర్వహించాము, కావాలనే కూడా వైసీపీ నేతలు ఒక రాజకీయ పరంగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? మేము ఒకటే మనవి చేస్తున్నామండి. గతంలో కూడా డిఎస్సి నియామకాలు జరిగాయి. దానికి ఒక ప్రణాళిక రూపంలో ఒక ప్రామాణికంతో కూడినటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలకు లోబడి ఆ కార్యక్రమం జరిగితే అది రెగ్యులర్గా ఏ గవర్నమెంట్ అయినా చేసేటటువంటి ప్రక్రియ, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే స్పోర్ట్స్ కోటాలో ఇంకొక పర్సంటేజ్ పెంచి అర్హత లేని గుర్తింపు పొందనటువంటి కొన్ని స్పోర్ట్స్ దీంట్లో చేర్చటమే కాకుండా స్పోర్ట్స్ కోటాలో ఈ వీళ్ళకి రాత పరీక్షలే అవసరం లేదు అని చెప్పి మళ్ళీ అదొక లొసుగు ఏర్పరిచి ఒక జీవో తీసుకొచ్చారు. అది జరిగింది జీవో ద్వారానే. జీవో ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం వారే ఇచ్చారు. గతంలో ఈ జీవో లేదు. మరి ఈ జీవో ఇచ్చి రాత పరీక్షలు లేకుండా వాళ్ళు అనుకున్న వాళ్ళకి మరి అమ్ముకుతున్నారో వాళ్ళకి ఇచ్చారో ఏదైనా కానివ్వండి, మామూలుగా గతంలో ఉన్న ప్రామాణిక విద్యా విధానాలకు సంబంధం లేకుండా జరిగినటువంటి ప్రక్రియ కాబట్టి ఇది పొరపాటు అని చెప్పి అనటం జరిగింది. ప్రజలు కూడా ప్రశ్నించారు దీన్ని. అర్హత కలిగినటువంటి విద్యార్థులు రాత పరీక్షకు మేము సిద్ధంగా ఉంటే రాత పరీక్ష లేకుండా ఈ రకంగా చేయటం ఏంది వీళ్ళని విద్యార్థులు కూడా ప్రశ్నించారు. మరి మేము చేసిందే కరెక్ట్ అనే ఆలోచనతో ఒంటెద్దు పోకడతో మీరు పోయినప్పుడు శాసన మండలిలో మా ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మురళీ గారు కావచ్చు, వారు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎక్కడి విధానం అండి ఇది? మరి ఈ జీవో తీసుకురావటం తప్పు కదా. ఏ ప్రామాణికంగా మీరు ఈ జీవో తీసుకొచ్చారంటే వాళ్ళు చెప్పిన సమాధానం వినండి. ఈ ఒక్కసారికే ఈ జీవో పనికొస్తుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి పాత విద్యా ప్రమాణాలనే పాటిస్తాం, ఈ ఒక్కసారికి తూచి వదిలేసేయండి అని అన్నారు. ఏందయ్యా ఇది? తూచేంది వదిలేసేది ఏంది? ఇది ఎందుకు పెట్టావు అసలు? ఇది నీ వాళ్ళ కోసం కాదా? మీ లంచాల కోసం కాదా? ఎవడికి చేసావు న్యాయం? కడుపు మండిన విద్యార్థులు, అయ్యా మాకు అర్హత ఉండి రాత పరీక్షలకు సిద్ధంగా ఉన్న మా నోట్లో మట్టి కొట్టారు, మాకు న్యాయం చేయండి అని అడిగితే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానం తప్పు అని చెప్పడం తప్ప ప్రజాస్వామ్యంలో లేవా మనం? తప్పు అన్నామంటే పోలీసులను పంపించే పరిస్థితులు వస్తే చేసేది ఎట్లండి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే ఏలెత్తి చూపించాల్సిందే, తప్పు జరిగితే అడగాల్సిందే, వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వాల్సిందే. మేము అదే చెప్పాం. కొంప మునిగింది ఏమి లేదయ్యా, ఆ జీవోని క్యాన్సిల్ చేయండి, మీరు మళ్ళీ నియామకాలు పెట్టండి, అర్హత కలిగిన వాళ్ళకు రాత పరీక్షలు పెట్టి మీరు ఇవ్వండి, ఎవరికి అభ్యంతరం లేదంటే మీరు చెప్పే సలహా మాకు అవసరం లేదని వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు పోయినందువల్ల ఈరోజు ప్రజల కోసం, ఆ దగాపడ్డ తమ్ముళ్ళ కోసం, ఆ చెల్లెళ్ళ కోసం మా వంతు బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని మేము ఈ 4 రోజుల రిలే నిరాహార దీక్షని ఏర్పాటు చేస్తే అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులు బహుశా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల కారణంగా మరి పోలీస్ శాఖ వారు వచ్చారు,
మీరు ఏమి పెట్టడానికి లేదన్నారు, మైక్ పర్మిషన్ లేదన్నారు. మేము ఒక జనరేటరు మైక్ అన్నీ తీసుకొని వచ్చాడు పెట్టి ఎత్తుకోపోయారు. ఇదిగో మా సొంతది, మరి ఇది కూడా ఎత్తుకొని పోతారా ఏందా? మా సొంతది నాయన డబ్బులు పెట్టి కొనం. దీన్ని ఏం చేస్తారో తెలియదు. మాట్లాడొచ్చా మాట్లాడకూడదా మళ్ళీ అడుగుతాం. మాట్లాడమంటేనే మాట్లాడతా, ఎందుకంటే పత్రికల వారు ఇది చూశారు, వాళ్ళ సమక్షంలోనే జరిగింది. పాత్రికేయులు అందరూ చూస్తూ ఉండారు, వింటున్నారు. ఆయన సమాధానం నాకు నేరుగా చెప్పలేక మున్సిపాలిటీ ఆయన మీద దోస్తే, మున్సిపాలిటీ ఆయన సమాధానం చెప్పలేక పోలీస్ మీద దోస్తే, ఆమెను వాళ్ళు ఏదో చేసుకొని వెళ్ళిపోయినారండి. కానీ మేము అనేది, మీరు ఏ చర్య అయినా తీసుకోండి. మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే మీకు అనుమతులు లేవు, మేము ఇవ్వలా, అరెస్ట్ చేస్తున్నామంటే వస్తామే, తగువే లేదు. ఒక్కరిని ఒక్క మాట అనే పని లేదు, లేచి వస్తామండి. ఎందుకు రా? అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తామనే, అధికారులకు సహకరిస్తామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళం మేము. మాట తప్పే పరిస్థితే లేదండి. చూసుకున్నట్లయితే ఈ రిలే నిరాహార దీక్షకు సంబంధించి తనకు పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా శాంతియుతంగా కూడా రిలే నిరాహార దీక్ష చేస్తుంటే కూడా ఈ పర్మిషన్ ఇవ్వకపోవడం కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. అరెస్ట్ చేసినప్పుడు కూడా డిఎస్సీ నిర్వహిస్తున్నటువంటి యువతకు కూడా తగిన న్యాయం చేస్తామంతా కూడా పోరాటం చేస్తామంటూ కూడా ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.